హాయ్ హలో వెల్కమ్ టు శ్రీజ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. ఈ రోజు ఆయన అడిగి 2026లో ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆయన అడిగి తెలుసుకుందాం. గురువు గారు, 2026లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందండి? శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ. నమ ప్రకృతే భద్రాయే నిహతాం ప్రణతాస్మిత. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము అనుకున్నటువంటి లాభదాయకమైనటువంటి జీవితం ఏర్పడుతూ ఉంటుంది. సుఖవంతమైనటువంటి జీవితము, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్నటువంటి రక్త సంబంధీకుల ద్వారా వీళ్ళు మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశం ఉంటుంది. విద్యపరంగా, వివాహపరంగా చూసుకున్న ఈ వృశ్చిక రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాకపోతే వృశ్చిక రాశి వారికి జీవితంలో కోపాలు, ఆవేశాలు ఎక్కువగా ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి. అలాగే వీళ్ళు కంట్రోల్గా ఉండేటటువంటి లక్షణాలు చాలా తక్కువ శాతంలో ఉంటాయి. కనుక వృశ్చిక రాశి వారు వీలైనంత వరకు కోపం, ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే దురుసుతనం కానివ్వచ్చు, లేదా అధికంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటివి కొంతవరకు తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి. కోర్టు కేసులు కానీ, పోలీస్ స్టేషన్ వ్యవహారాదుల్లో కానీ చిక్కులు చికాకులు ఉంటే గనక ఈ సంవత్సరం వాటన్నిటినీ కూడా పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. లేదా కనీసం కాంప్రమైజ్ చేసుకునేటటువంటి ప్రయత్నమైనా చేసుకోవాలి. లేదు అనంటే గనక అవి మీ జీవితాన్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో యుద్ధ నైపుణ్య వాతావరణం కలిగినటువంటి వారు అవుతారు. అంటే ముఖ్యంగా గొడవలకు వెళ్ళడము, కొట్లాటలకు వెళ్ళడము ఇలాంటివి ఎక్కువగా చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కనుక అలాంటి వాటికి కాస్త దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అయిన వాళ్ళతో సఖ్యతగా ఉండడానికి, ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వీళ్ళకు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరము ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏర్పడబోతున్నాయి. కనుక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం లాభదాయకమైనటువంటి జీవితం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకు విదేశీ ప్రయాణం వెళ్ళేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. పెద్దల ద్వారా మంచి ఆపర్చునిటీస్ కావచ్చు, అవకాశాలు కావచ్చు, వాళ్ళ యొక్క మన్ననలు కావచ్చు, ప్రోత్సాహం కావచ్చు, చాలా పుష్కలంగా లభించేటటువంటి అవకాశము వృశ్చిక రాశి వారికి ఏర్పడబోతూ ఉంది. అలాగే ఈ సంవత్సరము ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఏదైనా చేసుకోవాలి. వృశ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు అవుతాడు కనుక ఈ యొక్క కుజుడికి సంబంధించినటువంటి అంగారక స్తోత్రం చదువుకోవడము, లేదా లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడము, లేదా ధర్మపురి క్షేత్రం కావచ్చు, యాదగిరి గుట్ట కావచ్చు, ఈ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ఏదైనా ఒక ఆలయ క్షేత్రాన్ని దర్శనం చేసుకొని అక్కడ స్వామివారి యొక్క దర్శనం చేసుకున్న అనంతరము ఒకరోజు ఆ స్వామివారి దగ్గర నిద్ర చేసి వచ్చేటటువంటి ప్రయత్నం చేసుకోవడం ద్వారా కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ పరిష్కారాన్ని చేసుకోవడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి రుణ బాధలకు సంబంధించినటువంటి విముక్తి మీకు కలుగుతూ ఉంటుంది. ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏదైనా ఉన్నా, అప్పుల సమస్యలు ఏదైనా ఉన్నా ఈ యొక్క అంగారక స్తోత్రాన్ని చదువుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి. తద్వారా రోగబాధలు, రుణబాధలు రెండూ కూడా తీరిపోయి మీ జీవితంలో చక్కనైనటువంటి అనుభవాన్ని మీరు అనుభవించేటటువంటి యోగం ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.